ఆయన బాధ్యత నాది కాదు, ఎందుకంటే ఆయన చైర్మన్. ఇప్పుడు బాధ్యత మొత్తం అయిందే. ఏప్రిల్ 12-13 తారీఖు శంకుస్థాపన చేస్తున్నా. కరెక్ట్గా 1 సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 13న వాళ్ళు ఓపెనింగ్ చేయబోతున్నా అని ఈ సభలో ప్రజలందరికీ తెలుసుకుంటూ, వేదికమైన బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మేమందరం కలిసికట్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చా, మీకోసం పోరాడడానికి వచ్చాను. ఆర్ఎస్ఎల్ మీకోసం కష్టం అందరూ ఎగదాలు చేశారు. కానీ ఎప్పుడైతే మీరు మెజార్టీ చూపించారో ఆ రోజే బాబు గారు డిసైడ్ అయ్యి, లేదు మీరు బాగా కష్టపడ్డారు, మీ దగ్గర నుంచి మిగతా నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉందని చెప్తాం కూడా జరిగింది. దానికి కారణం మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మీ అందరూ తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. జై హింద్. అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్గ చేతులుగా పట్టాలు నేనే స్థాయిస్తానని ఆ రోజు హామీ లేనించి ఇప్పుడు అర్థమైంది. 3000 పట్టాలు ఇచ్చినా నాకు 6 రోజులు పడుతున్నాను. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టడానికి 7 వచ్చానని అందరూ తెలుసుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఎర్రబాలెం. నా పేరు సామ్రాజ్యం. చిన్నప్పటి నుంచి అదే ఉంటున్నాను. 2 గజాలు, 2 గజాలన్నర, 2 సెంటులన్నర. ఎవరు లేరండి, చెప్పలేదండి ఎవరు. పొలం పని. పిల్లలేమో ఒక్క అమ్మాయి ఆశా వర్కరాలు. మాది ఎర్రబాలెం గ్రామం, ఎస్సీ కాలనీ. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఎర్రబాలెం గ్రామంలోనే నివసిస్తూ ఉన్నాం. ఈ ఇళ్ల పట్టాల కోసం మేము ఎంతోమంది అధికారులను కలిసాము, కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కానీ ఈరోజు మాకు నారా లోకేష్ గారి తరపు నుంచి మాకు ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. మేమందరం, మా కుటుంబాలందరం నారా లోకేష్ గారికి రుణపడి ఉంటాం. నవిత అండి. మాది ఎర్రబాలెం అండి, గ్రామం ఎర్రబాలెము, 1st వార్డు. ఈయన పుట్టినప్పుడు వేసుకున్నాం ఇల్లు అక్కడ. అప్పటి నుండి ఇల్లు పడేయటం, తీసేయటం, గవర్నమెంట్ వాళ్ళు రావటం, పడేయటం, కొండ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి 16 సంవత్సరాలు గుంటూరు కలెక్టర్ ఆఫీసు తిరిగాను నేను. ఎన్ని అవమానాలు, ఎంతమంది, ఎన్ని పార్టీలు వచ్చారు, ఎన్ని పార్టీలు పోయారు. మాకు ఈ అవకాశం కలిపిలేదు. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చిన, 42 సంవత్సరాలు వచ్చింది ఈయన పుట్టినప్పుడు వేసాం ఇల్లు. ఇప్పుడు మా కళ నెరవేరింది. లోకేష్ బాబు గారి వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల మా కళ నెరవేరింది.
50 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాము. ఎన్ని అవమానాలు, ఎన్ని పార్టీలు. కలెక్టర్ ఆఫీస్కి అయితే ఎన్నిసార్లు తిరిగామో తెలియదు. కరెంట్ లేకుండా 16 సంవత్సరాలు ఉన్నాము. కరెంట్ లేదు, అడవిలో ఉన్నాం పిల్లల్ని పెట్టుకొని. వాళ్ళు రాను, ఇల్లు పాడేయను. ఆ ఇల్లు పాడేసిన ఫోటోలు తీసుకోవడం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం. ఒక్కళ్ళు చూసిన వాళ్ళు లేరు మాకు. అది సార్ మేము అక్కడికి వచ్చి మా అమ్మమ్మ గారు వచ్చి 30 సంవత్సరాలు అయింది సార్ అక్కడికి వచ్చి. అప్పటి నుంచి కొండ ప్రాంతంలో అక్కడ ఉంటానే ఉన్నాము. పాలిస్టోల్ ఏరియా తీసేస్తాం అంటున్నారు. ఏ రోజుకు ఆ రోజు అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు. చాలా భయం వేసేది. కాకపోతే ఇప్పుడు నారా లోకేష్ గారు సార్ వచ్చినాక మాకు ఇంటి పట్టాలు ఇస్తామమ్మా, మీకేం భయపడమాకండి, మీకేం బాధ లేదు, నేను హామీ అని చెప్పేసి అన్నారు సారు. అలాగే మాకు ఇంటి పట్టాలు ఇచ్చారండి. మేము చాలా సంతోషంగా ఇప్పుడు ఆనందంగా ఉన్నాము. సార్ చేతి ద్వారా మేము బట్టలు అందుకున్నాము, ఇంటి పట్టం అందుకున్నాము, ఆనందంగా ఉన్నాము. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఒక పేదవాళ్ళు అంతా జరుపుకునే పండగలాగా ఈ రోజున శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా దశాబ్దాల కళ ఈ రోజున నెరవేరబోతూ ఉంది. సొంతింటి కళ. దాదాపు 3000 మందిని మొదటి విడతగా ఈ రోజున శ్రీ నారా లోకేష్ గారు ఆ రోజున ఎలక్షన్స్లో మాటిచ్చిన ప్రకారం రచ్చబండ కార్యక్రమంలో మీ అందరికి కూడా నేను బట్టలు పెట్టి మీ ఇంటిని రెగ్యులైజ్ చేస్తానని చెప్పి ఆ రోజున మాటిచ్చిన పరిస్థితి. దానికి అనుగుణంగా 10 నెలలు తిరగకుండానే ఈ రోజున మంగళగిరిలో 3000 మందికి మొదటి విడతగా ఈ రోజున పట్టాలు ఇస్తూ ఉన్నారు. దీని దాదాపు ఈ రోజున 3000 మంది అంటే వారి యొక్క వాల్యుయేషన్, గవర్నమెంట్ వాల్యూను ఒక్కొక్క ఇల్లు 10 లక్షల రూపాయలు ఉంది. అలాంటిది ప్రైవేట్ వాల్యుయేషన్ అంటే బయట మార్కెట్ వాల్యూ దాదాపు 30 లక్షల వాల్యూ, దాదాపు 900-1000 కోట్ల రూపాయల ఆస్తి ఈ రోజున పేదలకు పంచే నాయకుడు ఎక్కడ ఉన్నారంటే మంగళగిరి నియోజకవర్గంలో. ఇది శ్రీ నారా లోకేష్ గారికి సాధ్యపడుతుంది. దేనికంటే ఈ కూటమి ప్రభుత్వంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామ్యంలో ఇలాంటి చరిత్ర మంగళగిరిలో జరుగుతూ ఉంటాం. మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తాను.